ఓకే. అలాగే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ అయితే జరిగింది. చంద్రబాబు రిగ్గింగ్‌కి పాల్పడ్డారు. అంటే ఓటర్లు ఉపాధ్యాయులు కాబట్టి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు రిగ్గింగ్ చేయలేకపోయారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు గ్రాడ్యుయేట్స్ అంతకుముందు కన్నా ఇప్పుడు ఎక్కువ పెరిగారు. ఓటర్స్ కూడా పెరిగారు. రిగ్గింగ్ అంటున్నారు. అసలు రిగ్గింగ్ అనడానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నిలబడలా. ఆయన క్యాండిడేట్ నిలబెట్టలేదు కదా ఎక్కడ. వాళ్ళ క్యాండిడేట్స్ లేరు. లేనప్పుడు రిగ్గింగ్ అని ఈయన ఎలా అంటారు? అంత మెజారిటీ ఎందుకు వచ్చిందంటే రిగ్గింగ్ మూలాన అంటారా? రిగ్గింగ్ మూలాన అంత మెజారిటీ వస్తుందా? గ్రాడ్యుయేట్స్ అంత తెలియదు వాళ్ళ. రెండవది టీచర్స్ చెప్పారు కదా, ఆయన గెలిచిన శ్రీనివాసులు నాయుడు గారు కూడా నిన్న చంద్రబాబు గారిని కలిశాడు. అక్కడ జరిగిన ఒప్పందం ఏంటాళ్ళు, ఇద్దరు ఉన్నారు, రఘువర్మ గారు, శ్రీనివాసులు నాయుడు. వాళ్ళిద్దరూ ఏంటంటే ఇద్దరికి ఒక రఘువర్మ గారికి జనసేన టీడీపీ సపోర్ట్ చేస్తే శ్రీనివాస్ నాయుడికి బీజేపీ సపోర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ సపోర్ట్ చేసింది థర్డ్ క్యాండిడేట్కి. వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం ఏంటంటే ఫస్ట్ ఓటు ఒకళ్ళకేస్తే సెకండ్ ఓటు వీళ్ళిద్దరిలోనే, సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు రెండో వాళ్ళకి వేయాలని, ఆ రెండో ఆయన మొదట ఆయనకి వేయాలని. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుని చేశారు. అంతేగాని అది వైసీపీ ఇది కాదు, రిగ్గింగు కాదు. కాబట్టి ఒకటి జనాల్ని మనం ఓడిపోగానే రిగ్గింగు. ఇప్పుడు మొన్న 164 సీట్లు వచ్చినాయి ఎన్డీఏ కూటమికి, టీడీపీకిను జనసేన బీజేపీకి కలిసి. ఈవీఎంలు మాయ అంటున్నారు, ట్యాంపరింగు. మన 19లో ఆయనకి 151 సీట్లు వచ్చినప్పుడు అది ట్యాంపరింగేనా? అప్పుడు 151 వచ్చినాయి కదా ఆయనకి. మరి దానికి ట్యాంపరింగ్ అంటే అసలు ఆయన సీఎంఏ అవ్వడు కదా. మీరు అన్నట్టే ఆయన అభిప్రాయం ప్రకారం ట్యాంపరింగ్ గురించి మాట్లాడితే 2019లో అసలు ముఖ్యమంత్రి అవ్వడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. మరి ట్యాంపరింగ్ ఎట్ట అవుతుంది?